ఐడిటీవీ మన ఉనికి మన వాణి. తాజాగా ఇరాన్ చేసినటువంటి హెచ్చరికలు అమెరికా గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఇరాన్ ఇచ్చినటువంటి ఈ హెచ్చరికను అమెరికా ఏ విధంగా ఎదుర్కొంటుంది, ఏ విధంగా తన పౌరులను కాపాడుకుంటుందో మరి చూడాలి. నిజంగా మొన్న 2 రోజుల క్రితం ఇరాన్పై అమెరికా చేసినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో అణు స్థావరాలపై చేసినటువంటి దాడుల రీత్యా ఇప్పుడు ఇరాన్ పగతో రగిలిపోతుంది అమెరికా మీద. ప్రతి అమెరికన్ పౌరుడు కూడా మా టార్గెట్, మా లక్ష్యం, మేమేంటో చూపిస్తాము అమెరికాకి అన్నంత రీతిలో అంత భారీ హెచ్చరికలు జారీ చేశారు. అంటే రాబోయే రోజుల్లో అమెరికా పరిస్థితి ఏంటనేది కూడా అమెరికాకి ఇప్పటికే అర్థమైంది. అలాగే తమ దేశాన్ని, తమ పౌరులని ఏ రకంగా కాపాడుకోవాలి, ఇటువైపు నుంచి ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా అమెరికాని కాపాడుకోవాలన్న ఆలోచనలో తన వ్యూహాలు తను రచించుకుంటూ ముందుకెళ్తోంది. అయితే ఇక్కడ వచ్చినటువంటి పెద్ద సమస్య ఏంటంటే, ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ఈ ముస్లిం దేశం ఇరాన్ పెంచి పోషించిన, పాకిస్తాన్ ఇరాన్ పెంచి పోషించినటువంటి ఉగ్రమూకలు, ఉగ్రవాదులు, ఉగ్ర శక్తులు లెబనాన్, సిరియా, అలాగే ఇరాక్, ఈ ముస్లిం కంట్రీస్ లో ఉన్నటువంటి ప్రధాన వ్యక్తులందరూ కూడా శరణార్థులై వాళ్ళని కాపాడుకోవడం కోసం, వాళ్ళ కుటుంబాలను కాపాడుకోవడం కోసం అమెరికా వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, అమెరికా వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ వెళ్ళిపోయి సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి అమెరికాలో వీళ్ళందరూ వెళ్ళింది ముస్లిం దేశాలకు కాదు, అలాగే ముస్లిం కంట్రీస్కి కూడా కాదు. శాంతియుతంగా తమ జీవనాలను శాంతి భద్రతలతో హ్యాపీగా వాళ్ళ కుటుంబాలతో గడపడానికి. ఏ క్షణమైనా సరే ఇరాన్కి సపోర్ట్ చేసే ఆలోచన వచ్చినా, ఇరాన్ నుంచి ఆదేశాలు వచ్చినా, ఇరాన్తో సంబంధాలు కలిగినటువంటి ఎవరైనా ఉగ్రమూకలు, ఉగ్రవాదులు గనక ఇంకా అక్కడ లైవ్లో ఉంటే గనక అప్పుడు అమెరికా పరిస్థితి ఏంటి అనేది ఊహించుకుంటేనే భయానకం అన్నమాట. ఆ సంగతి అమెరికాకు కూడా తెలుసు. కానీ ఎవరు బయట వాళ్ళు, ఎవరు లోపల వాళ్ళు, ఎవరు ఉగ్రమూకలు అని కనిపెట్టడానికి మాత్రం ఇప్పుడు సరైన సమయమే కాదు. ఎందుకంటే అది చేసినా కూడా కనిపెట్టలేని పరిస్థితి ఇప్పుడు. ఒక పక్క ఇరాన్ చేస్తున్నటువంటి హెచ్చరికలను చూస్తేనేమో ఎటువంటి పరిస్థితులు దారితీస్తాయి, అమెరికాలో ఏ వైపు నుంచి ఏ ఉగ్రమూకలు ఎటువంటి దాడులకు పాల్పడతారో కూడా ఊహించలేని పరిస్థితి. అంతగా రగిలిపోతుంది అమెరికా మీద ఇరాన్. అణుస్థావరాల ధ్వంసం తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నిజంగా ఇరాన్ గనక అటువంటి భయంకరమైన ఆలోచన గనక, ప్రణాళికకి రూపకల్పన చేస్తే గనక అమెరికాని కాపాడటం నిజంగా అసాధ్యమనే చెప్తున్నారు. ఎంత భద్రత కలిగిన, ఎంత అగ్రరాజ్యమైనా సరే ఉగ్రమూకల్ని అదుపు చేయడంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎటువైపు నుంచి ఎవరు ఏ రకంగా ఉగ్రదాడి చేస్తారనేదే తెలియదు. ఇరాన్ ఏ రకంగా తన ఉగ్రశక్తుల్ని ఒసుగొలుపుతుంది, ఏ రకంగా దాడులకు ప్రణాళికలో ప్లాన్స్ చేస్తుంది అనేది కూడా ఎవరికి అంతుపట్టని, ఊహించని ఒక పెద్ద భయానకమైనటువంటి చర్చ. మునుముందు ఎటువంటి పరిణామాలు ఎదురుకాబోతున్నాయి, అమెరికా పౌరులను అమెరికా ప్రభుత్వం, అగ్రరాజ్యం ఏ విధంగా రక్షించుకోబోతుంది అనేది వేచి చూడాల్సింది. ఏదేమైనా సరే మునుముందు చాలా దారుణమైన పరిస్థితులు అయితే రాబోతున్నాయి. ఇది ఇరాన్ అమెరికా మధ్య ఉన్నటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి హాట్ టాపిక్. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ హాట్ టాపిక్స్తో మళ్ళీ వెళదాం. చూస్తూనే ఉండండి ఐడిటీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ.